జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము 107 శ్రీరామ రావణ యుద్ధం. ఈరోజు యుద్ధములో శ్రీరాముడు రావణుడిని సంహరించుట. యుద్ధము ప్రారంభమైంది. రావణుడు తన నల్లని గుర్రాలు పూంచిన నల్లని రథంపై పళ్ళు శస్త్రములు అన్నీ వేసుకొని తన రథానికి హయములకు కాపలాదారులను పెట్టుకొని వస్తున్నాడు. చూశాడు శ్రీరాముడు. అతని పక్కనే ఉన్నాడు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి చెప్తున్నాడు శ్రీరామునికి, శ్రీరామ, ఈరోజు ఈ ముహూర్తం నీకు విజయానికి కారకం అవుతుంది. దుష్ట రావణుడు ఈరోజు నీతో సంహరింపబడతాడు. నీవు నేను ఇచ్చినటువంటి ఈ ధనస్సును, ఇంద్రుడి పంపినటువంటి రథాన్ని, రథసారథి మాతలని ఉపయోగించుకొని యుద్ధానికి వెళ్ళు. ఈ రావణుడు పరమ దుష్టుడు. ఇతడు నాకు రక్తబంధువు. ఈతడు తండ్రి విశ్రవసువు నాకు సోదరుడు. ఇద్దరము ఒకే తండ్రికి జన్మించిన వారము, తల్లులు వేరు. నా సోదరుడు విశ్రవసువు ఉత్తముడు, ధర్మము తెలిసినవాడు, ధర్మాత్ముడు. కానీ వీడు పరమ దుర్మార్గుడు. ఈతని వలన దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, గరుడులు, నాగులు, మానవులు, ఇతర సర్వజీవులు కూడా చాలా చాలా బాధలు పడ్డారు. ఈతడు విశ్వంలో ఎక్కడ ఏ వస్తువు ఉన్నా కూడా దానికి ఇష్టపడితే అతను దానిని వారి నుంచి బలవంతంగా లాక్కునేవాడు. అంతకంటే బాధాకరం ఏంటంటే, దేవతల భార్యలను, వారి పుత్రికలను, మానవుల భార్యలను, పుత్రికలను, ఋషుల భార్యలను, పుత్రికలను బలవంతంగా తెచ్చుకొని తన లంకలో ఉంచి వారిని తనను వరించమని బలవంతం చేసేవాడు. వరించిన వారిని జీవించనిచ్చేవాడు, వరించిన వారిని సంహరించి భక్షించేవాడు. అట్టి దుర్మార్గుడు ఈ రావణుడు. ఈ రావణుడిని సంహరించడానికి నీకు నేను ఆదిత్య హృదయం అనే ఒక మహత్తరమైన విద్యను నేర్పుతున్నాను, దాన్ని పఠించు అని ఆ అగస్త్య మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయం బోధించాడు. బోధించిన తర్వాత, రామ, దీనిని నీవు తీవ్రంగా పఠించు, నీకు అమితమైన శక్తి వస్తుంది. నీవు తప్పక రావణుడిని ఈరోజు సంహరిస్తావు అని చెప్పాడు అగస్త్యుడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి ధనస్సు తీసుకున్నాడు. సూర్యదేవుడిని ఉపాసన చేస్తున్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఆ అగస్త్య మహర్షికి నమస్కరించి, మహాత్మా, మీరు నాకు వశిష్ఠ, విశ్వామిత్ర సమానమైనటువంటి గురువర్యులు, మీకు నా వందనములు అనగా అగస్త్యుడు ఆ శ్రీరాముడిని విజయోస్తు రాఘవ అని దీవించాడు. రాముడు యుద్ధానికి బయలుదేరాడు. శ్రీరాముడు తన సారథి మాతలితో అంటున్నాడు, ఇంద్ర మిత్రమా, మాతలి, చూస్తున్నావా? ఆ రావణుడు నల్లని రథము, నల్లని గుర్రాలతో దివ్యంగా వస్తున్నాడు. అయితే అతని రథము అపసవ్యంగా అటు ఇటు తిరుగుతూ నిలకడగా రావడం లేదు. కనుక అతనికి అది అపజయానికి ఒక చిహ్నము. మాతలు అంటున్నాడు, అవును ప్రభు శ్రీరామ, లంకలో చూడండి, పట్ట పగలు మంకిన పువ్వులు పూశాయి. ఆ రావణుడి రథం కింద భూమి కంపించుచున్నది.
తోకసుక్కలు రాలి లంకలు పుడుతున్నాయి. రావణునికి వ్యతిరేకంగా నక్కలు, కూరువంకలు, గ్రద్దలు అరుస్తున్నాయి. ఇవన్నీ కూడా రావణుని అపజయానికి సంకేతకములు మహాప్రభు. తప్పక రావణుడు మీ చేతిలో ఈరోజు ఓడిపోవును అని చెప్పాడు మాతలి. అవును మాతలి అని రాముల వారు సమాధానం ఇచ్చేలోగా రావణుడు దగ్గరికి చేరుకొని ఆ శ్రీరామునితో అంటున్నాడు, రామా చూడు, నీ రథాన్ని హైములను ధ్వంసం చేస్తున్నాను అని ఒక అస్త్రం వేశాడు. ఆ అస్త్రం రాముల వారు విజయవంతంగా నిర్వీర్యం చేశాడు. ఆ ఇంద్రుని యొక్క రథము, హస్తం, అశ్వములు, సారథి ఏమీ కాలేదు. శ్రీరాముడు అప్పుడు రావణుడు అంటున్నాడు, రావణ, సరే, నా ఈ అస్త్రాన్ని కాసుకో. నా ఈ అస్త్రము నీ యొక్క రథము, సారథి, హయములు ధ్వంసం కాగలవు, చూడు అన్నాడు. అనేసరికి రావణుడు రథాన్ని పక్కకు లాక్కున్నాడు. అప్పుడు శ్రీరాముడు ఒక అస్త్రంతో ఆ రావణుని యొక్క రథం యొక్క ధ్వజాన్ని కూల్చేశాడు. అప్పుడు రావణుడు ఒక దివ్యాస్త్రాన్ని తీసి, రామా కాసుకో, నీ రథసారథి, రథము, అశ్వములు నేలకూలును అని వేశాడు. దివ్యమైనటువంటి రథము అది. మాతలి కూడా దివ్యుడు. వారిని శ్రీరాముడు తన అస్త్రశస్త్రములతో కాపాడాడు. ఆ రథానికి ఏమీ కాలేదు. అప్పుడు రాముల వారు కొన్ని దివ్యమైన అస్త్రశస్త్రములు రావణుపైన వేశాడు. రావణుడికి శరీరం గాయములైంది. రావణుడు కూడా బలమైన తీవ్రమైన అస్త్రశస్త్రములతో శ్రీరాముడిని కొట్టాడు. శ్రీరాముడికి కూడా అస్త్రములు తగిలాయి. ఇలా ఇద్దరు చాలా కాలం తీవ్రంగా తమకు తెలిసిన అస్త్రశస్త్రాలను వేసుకుంటుండగా వారు వేసిన అస్త్రానికి విరుగుడు ఇంకొకరు వేస్తున్నారు, ఇంకొకరు వేసిన అస్త్రానికి విరుగుడు ఇంకొకరు వేస్తున్నారు. ఇలా యుద్ధము సాగుతూ పోతుంది. అప్పుడు శ్రీరాముడు తనకు విశ్వామిత్రుల వారు ఇచ్చినటువంటి దివ్యమైన అస్త్రాలను తనకు గురువు అగస్త్యుడు ఇచ్చినటువంటి ధనస్సుకు సంధించి ఆ దుష్ట రావణుడి శిరస్సులకు గురిపెట్టాడు. తన దివ్యమైన అస్త్రశస్త్రములతో ఆ రావణుడి యొక్క 10 శిరస్సులను కూడా నేలపైన పడగొట్టాడు. ఆ శిరస్సులు 10 నేలపై ఉన్నటువంటి రక్తపు బురదలో గిరగిర తిరుగుతూ దొర్లాయి. మళ్ళా ఒక్క క్షణానికి ఆ 10 శిరస్సులు కూడా రావణుడి యొక్క ముండానికి అతుక్కొని మళ్ళా రావణుడు సాధారణ రావణుడి వలె తయారై మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. అది చూసిన రాముల వారు విస్తుపోయారు. ఏమి ఈ విపరీతము? నా గురువు విశ్వామిత్రుల వారు ఇచ్చినటువంటి అస్త్రశస్త్రములు, అగస్త్యుల వారు ఇచ్చినటువంటి ధనస్సు మహిమాన్వితములు కదా. నా యొక్క ఈ అస్త్రశస్త్రములకు ఎప్పుడు కూడా వాటమియే లేదు. నేడు నేను వేసిన అస్త్రశస్త్రములకు ఈ రావణుడి యొక్క తలలు తెగి పడ్డవి, మరలా మొలిచినవి. ఏమి ఈ వింత అని రాముల వారు యుద్ధం చేస్తూనే ఆలోచిస్తున్నాడు. చాలాసేపు రావణ యుద్ధం చూస్తున్నాడు మాతలి. మాతలి విసుగుతూ అంటున్నాడు, శ్రీరామచంద్ర, ఈ దుష్ట రావణుడు పరమ అధర్మపరుడు. మొత్తం విశ్వాన్ని బాధల్లో నెట్టినవాడు, హింసించినవాడు. ఇతడిని ఇంకా ఉపేక్షించకు, సంహరించు. ఇతడిని సాధారణ అస్త్రశస్త్రములతో మీరు సంహరించుట కష్టము. మీకు అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఉన్నది కదా, దాన్ని ప్రయోగించండి. ఆ బ్రహ్మాస్త్రాన్ని పూర్వము దేవతలు, దైత్యులు యుద్ధం చేయనప్పుడు దేవతల కోసము శివశంకరులు నారాయణుడి యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశారు. ఈ బ్రహ్మాస్త్రము అత్యంత శక్తివంతమైనది, దీనికి ఎదురు లేదు. ఈ బ్రహ్మాస్త్రము రెక్కలలో వాయుదేవుడు, పదును వాడిలో సూర్యుడు, అగ్నిదేవుడు, గొప్పదైన బ్రహ్మశక్తి ఈ అస్త్రంలో ఉండును. ఈ అస్త్రము అపజయము లేనిది.
దీనిని బ్రహ్మదేవుడు దేవాసుర యుద్ధములో ఇంద్రునికి ఇయ్యగా ఇంద్రుడు విజయం పొందెను. తరువాత ఇంద్రుడు ఈ అస్త్రాన్ని అగస్త్యునికి ఇవ్వగా అగస్త్యుడు మీకు నేడు ఇచ్చి ఉన్నారు. దానిని మీరు తప్పక ఈ దుష్ట రావణుడి పైన ప్రయోగించండి, తప్పక అతడు హతుడు కాగలడు అని చెప్పాడు మాతలి. నిజమే మిత్రమా మాతలి, ఈ దుష్టుడికి బ్రహ్మాస్త్రమయే సరి అయిన అస్త్రము అంటూ శ్రీరాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఒక మంచి బంగారు తొడుగు గల అమ్ముపై మంత్రించి బ్రహ్మదేవుడిని భక్తిభావంతో నమస్కరించి ఆ అస్త్రాన్ని రావణుడి గుండెలకు గురిచూసి, ఓ మహాస్త్రమా, ఈ దుష్ట రావణుడిని సంహరింపము అని ఆ మంత్రానికి ఆ అస్త్రానికి ఆదేశాలు ఇచ్చాడు శ్రీరాములు వారు. ఆ అస్త్రాన్ని తన ధనస్సునకు తొడిగి చేయి వరకు నారి సంధించి లాగి విడిచిపెట్టాడు. ఆ అస్త్రము నేరుగా వెళ్ళి రావణాసురుడి గుండెలను చీల్చుకుంటూ వెనుకవైపుకు వెళ్ళి భూమిని తాకింది. ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకు రావణుడు భూమిపై పడి గిలగిలా కొట్టుకుంటూ హాహాకారాలు చేశాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు. అది చూసినటువంటి దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, ఋషులు, మహర్షులు, దేవర్షులు అందరూ కూడా శ్రీరామునికి జేజేలు పలికారు. ఈనాటికి కదా ఈ విశ్వానికి ఈ దుష్ట రావణుడితో బాధలు తప్పాయి అంటూ ధర్మాత్మ శ్రీరామ జేజేలు జేజేలు అని అందరూ కూడా శ్రీరామునికి జేజేలు పలికి ఆశీర్వాదాలు ఇచ్చారు. శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, ఇతర ముఖ్య వానర భల్లూక వీరులు అందరూ కూడా శ్రీరామునికి జేజేలు పలికారు. లక్ష్మణుడు వచ్చి శ్రీరాముల వారికి పాదాలకు దండాలు పెట్టి కౌగులించుకున్నాడు. చల్లని మలయ మారుతం శ్రీరామునిపై వీచింది. మండుతున్న అగ్ని గోళాల్లాంటి అగ్ని శిఖరాలు విశ్వములో అన్నీ కూడా చల్లబడ్డాయి. విశ్వం మొత్తం శాంతించింది. జై శ్రీమన్నారాయణ.